హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము మిర్చి విత్తనాలు అయితే వేసి దానిపైన అయితే గడ్డి అండ్ ఆకులు అయితే కప్పుతున్నాము. మిర్చి విత్తనాలు అయితే మేము కొనమండి, పోయిన సంవత్సరం పండినవే అది ఉంచుకొని విత్తనాలకి అయితే వాడుకుంటాము. మిర్చితో పాటు వంకాయ విత్తనాలు అయితే కొనుక్కున్నామండి. ఏ విధంగా వేసుకున్నామన్నది వీడియోలో అయితే చూసేద్దాం. మా మేడం గారు అయితే ఎండు మిర్చిని మధ్యలో కట్ చేసి విత్తనాలు అయితే సపరేట్ చేస్తుంది. సపరేట్ చేసిన ఎండుమిర్చి విత్తనాలు అండ్ వంకాయ విత్తనాలు అయితే నేను మా గారుకు అయితే తీసుకెళ్తున్నాను. వచ్చిన వెంటనే చాలా స్పీడ్గా గట్టు అయితే రెడీ చేశాను. ఎందుకు ఈ విధంగా గట్టు చేసుకోవాలంటే వర్షం గట్టిగా పడినప్పుడు విత్తనాలు కొట్టుకొని పోకుండా ఉండడానికైతే ఈ విధంగా గట్టు చేసుకోవాలి. దానిపైన గత్తం వేసుకోవాలి. గత్తం వేయడం పూర్తి అయిపోయిన తర్వాత మా మేడం గారు వంకాయ విత్తనాలు వేస్తుంది. ఒక ప్యాకెట్ అయిపోయిన తర్వాత ఇంకో ప్యాకెట్ అయితే వంకాయ విత్తనాలు వేస్తుంది. విత్తనాలు వేసిన ప్లేస్లో నేనైతే పార పట్టుకొని లైట్గా చెక్కుతున్నాను. ఎందుకనిసిందంటే ఆ విత్తనాలు అయితే కొద్దిగా లోపలికి వెళ్తాయి, అందుకు నేను అలా చేస్తున్నాను. వంకాయ విత్తనాలు వేయడం అయిపోయిన తర్వాత మిర్చి విత్తనాలు అయితే మా మేడం గారు వేస్తున్నారు. మిర్చి విత్తనాలు వేసిన ప్లేస్లో అయితే నేను పారతో చెక్కేసాను. చెక్కేసిన తర్వాత అయితే మేము దానిపైన గడ్డి తీసుకొచ్చి కప్పుతాము. మరి మీ విలేజ్లో ఏ విధంగా చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాను మరి, బాయ్.